ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ జర్నీ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తున్నాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు గైస్. డెంగ్యూ ఫీవర్ రావడంతో నేను చాలా రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే ఆల్ ఓకే, నా హెల్త్ అంతా బాగుంది. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, మా అన్న చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చాడు. సో యాక్చువల్లీ హైదరాబాద్లో ఉంటాడు అనమాట. ఈరోజు మాత్రం వెళ్ళిపోతున్నాడు. అందుకని మా మమ్మీ మా అన్న కోసం చికెన్ బిర్యానీ తయారు చేస్తుంది. అది చికెన్ బిర్యానీ కాదు, చికెన్ పులావ్. అది ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెన్ అయితే నీట్గా వాష్ చేసి ఈరోజు వెళ్తున్నావా? విధంగా అన్ని తీసి పెట్టుకోండి. సో ఈరోజు వెళ్ళిపోతున్నాడు గైస్ మా అన్న. వాష్ చేసుకున్న తర్వాత కావాల్సినవన్నీ మ్యారినేట్ చేసుకోవడానికి వేసుకోవాలన్నమాట. కొంచెం కారం, మెయిన్గా దీనికి కారం తక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది గైస్. కారం తక్కువ అండ్ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ మసాలాలు కూడా మనం ఎక్కువ వేసుకోం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులావ్. ఒకసారి మీరు ట్రై చేయండి తక్కువ మసాలాతో. కారం, ఉప్పు, పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ టు 1 hour అయితే ఖచ్చితంగా సైడ్ నుంచుకోండి గైస్. ఎందుకంటే బాగా జ్యూసీ టెండర్గా వస్తుంది చికెన్ అనేది. గైస్, చికెన్ బిర్యానీ అంటే లేదా చికెన్తో ఏ డిష్ అయినా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. మీకు నాన్ వెజ్లో ఏ ఐటమ్ అంటే ఇష్టమో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఇప్పుడు దాంట్లో మనకు కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, టొమాటోస్ అండ్ చిల్లీస్. ముందుగా చెప్పాను కదా గైస్, చిల్లీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ దీనికి. ఎందుకంటే మనకి కారం కన్నా పచ్చిమిర్చి వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ట్రస్ట్ మీ గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ బిర్యానీకి బిర్యానీ మసాలా అనేది కంపల్సరీ కదా. సో వీడియోలో చూపిస్తున్నవన్నీ ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, ఇంకా చూపిస్తున్నవన్నీ మనం ఈ మసాలాని లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్. గైస్, ఈరోజు మేము 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ వాడుతున్నాం. ఫ్రై చేసుకున్న మసాలా అంతా మిక్సీలోకి వేసేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. సో గైస్, ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్. బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మెయిన్గా గీ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గీ వేస్తే. సో ఫస్ట్ గీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. మేమైతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వేస్తాము, గ్రౌండ్నట్ ఆయిల్. నా షార్ట్స్లో చూడండి ఒకసారి, దాంట్లో చూపించిన విధంగా మేమైతే గ్రౌండ్నట్ ఆయిల్ని ప్యూర్గా గానుగ దగ్గర పట్టించుకున్న ఆయిల్ని యూజ్ చేస్తాము. సో గీ అండ్ ఆయిల్ రెండు వేసి హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా ఇవన్నీ కావాల్సినవన్నీ వేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపించిన విధంగా అన్నీ వేసేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అండ్ దెన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో గైస్, ముందు చెప్పిన విధంగా మనం చికెన్ క్వాంటిటీ ఎంత ఉందో రైస్ కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటున్నాము. 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ అనమాట. సో ఈలోపు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాయి కదా, అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలానే కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి.
సో గైస్ ఇప్పుడు కొబ్బరి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసుకోవాలి. మన బిర్యానీ మసాలా కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా 2 స్పూన్స్ వేసేసుకొని తర్వాత కొంచెం గరం మసాలా అనేది వేసుకోవాలన్నమాట. ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి గైస్, మీకు టేస్ట్ సరిపోయేటట్టు. మనం ఎప్పుడు 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాం కదా, సో అదే విధంగా ఇక్కడ కూడా 1/2 kg రైస్కి మనకి సరిపోయేంత వాటర్ అయితే పోసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగేంత వరకు మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత రైస్ వేసుకోవాలి. ఓన్లీ చికెన్ పులావ్ అనుకుంటున్నారా? పులావ్తో పాటు మమ్మీ చికెన్ కర్రీ కూడా చేస్తుంది. ఆ వీడియో నెక్స్ట్ టైం పెడతాను. చికెన్ కర్రీ అండ్ చికెన్ పులావ్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఒక పొయ్యి మీద అయితే చికెన్ కర్రీ, ఇంకో పొయ్యి మీద చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. వావ్, చూస్తున్నారు కదా గైస్, ఎంతో బాగా ఉడికిందో. రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. స్మెల్ చాలా బాగా వస్తుంది. సూప్ సో గైస్ ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, చూపిస్తాను. ఇంకా వన్స్ బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత అసలు ఆగేదే లేదు. ముందు వెంటనే ప్లేట్లో పెట్టేసుకొని తినేసేయాలన్నమాట. సో గైస్, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది. నెయ్యితో చేసింది కదా, మామూలుగా. Guys, that's all for today's video. మీకు కానీ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. See you in the next vlog. Until then, bye bye.